మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో కూడా పర్యటించడం జరిగింది. అయితే హైదరాబాద్లో ప్రజలను నిరాశపరిచారు. మోడీ పర్యటన నిరాశపరిచిందని చెప్పి ప్రజల నుంచి కూడా అక్కడ గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రెస్ మీట్లలో అఖిలపక్ష నాయకులు, అభివృద్ధి కమిటీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసమే నరేంద్ర మోడీ అక్కడికి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కృతం కాకుండా ఉన్న సమస్యలు ఏవి కూడా అక్కడ వాటిపైన స్పందించలేదు నరేంద్ర మోడీ అని చెప్పడం కూడా జరుగుతుంది. రాష్ట్రాభివృద్ధి అని చెప్తున్న ఆదిలాబాద్ జిల్లాకు జరిగేది ఏమీ లేదని చెప్పి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్కడ రైల్వే లైన్ ఒకటి ఎప్పటి నుంచో ఉన్న పరిష్కృతం కాని సమస్య, దాని మీద కూడా నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం అక్కడ ఉన్న ప్రజలను అత్యంత విస్మయానికి గురి చేసిందని చెప్పొచ్చు. దీని గురించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏమిటి? లక్ష్మీనాథ్, గుడ్ ఈవినింగ్. అయితే నిన్న ఏదైతే ఆదిలాబాద్ పర్యటనకు వచ్చేసినటువంటి ఒక ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ జిల్లా వాసులకు మాత్రం ఒక నిరాశనే మిగిల్చినట్టుగా ఇక్కడ జిల్లా ప్రజలతో పాటు అఖిలపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆదిలాబాద్ లో అట్టడుగా ఉన్నటువంటి అంటే అక్షర క్రమంలో ముందున్నప్పటికీ కూడా అభివృద్ధిలో వెనుకపాటుతనానికి గురైనటువంటి విషయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ అనేక సమస్యలు తిష్ట వేసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అనేక సమస్యల్లో ప్రధానమైనటువంటివి ఒక 5 డిమాండ్లు అయితే అఖిలపక్ష నేతలు మోదీ టూర్ కి ఒకరోజు ముందుగానే బైక్ ర్యాలీ తీసి ఆ సమస్యల్ని ప్రధాని మోదీ ఖచ్చితంగా ఆ యొక్క సభలో ఏదైతే ఆయన వచ్చినటువంటి ఒక సభలో దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే కోరారు. కానీ దీనికి భిన్నంగా కేవలం ఆ ప్రధాని మోదీ యొక్క సభ ఏదైతే అభివృద్ధి కోసము ఆదిలాబాద్కు వచ్చానని, ఆ తర్వాత ఆదిలాబాద్ నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి 56,000 కోట్ల ప్రాజెక్టుకు అంటే నిధులకు సంబంధించినటువంటి ఒక శంకుస్థాపనలు, అలాగే శిలాఫలకాలు, తర్వాత జాతికి అంకితం చేయడం లాంటివి చేసినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం భారత బీజేపీ ప్రభుత్వం చేసింది సున్నా అని చెప్పేసి ఇక్కడి నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ అభివృద్ధి కమిటీ, అలాగే ఆ మిగతా కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ అఖిలపక్ష నేతలందరూ కూడా విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రధాని మోదీ సభను గురించి ఉద్దేశించి మాట్లాడారు. అయితే సభలో ప్రధానంగా ఉన్నటువంటి ఏవైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక సమస్య. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఉన్నటువంటి ఏకైక రైలు ఒకటి కృష్ణ ఎక్స్ప్రెస్. అయితే అది ఇక్కడ రైల్వే లైన్ లేకపోవడంతో 300 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి ఒక ప్రయాణం 600 కిలోమీటర్లు తిరుక్కుంటూ వెళ్లాల్సినటువంటి ఒక దుస్థితి. మహారాష్ట్ర నాందేడ్ ముద్కడ్ మీదుగా ఇది నిజామాబాద్ నుంచి వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ కనుక ఆర్మూర్లో రైల్వే లైన్ కనుక ఏర్పాటు చేసినట్టయితే దీనికి సగ దూరం తగ్గేటటువంటి ఒక అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ జిల్లా వాసులు, అలాగే ఈ అఖిలపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఒక సమస్య. దీనికి సంబంధించి గత బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించకపోవడం చాలా విచారకరం అని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇక రెండో ప్రధానమైన సమస్య, ఆదిలాబాద్ అంటేనే ఆదివాసీ జిల్లా. ఇక్కడ గిరిజనులు చాలా ఎక్కువ మంది ఉంటారు, అభివృద్ధికి వెనుకబడి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు ఒక యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అయితే గతంలో ఆదిలాబాద్ లోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుంది అనేటటువంటిది, దానికి స్థల సేకరణ ఉట్టూరులో జరిగినట్టుగా అవన్నీ కూడా గతంలో వినిపించాయి. కానీ చివరికి అది వరంగల్ కు తరలి వెళ్లిపోవడం శోచనీయంగా జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. ఆ గిరిజన యూనివర్సిటీ ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసే కనుక ఇక్కడ వెనుకబడ్డటువంటి అత్యంత పేదలైనటువంటి ఒక ఆదివాసీ గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ గిరిజన యూనివర్సిటీ ఊసు మాత్రం ఎంత కూడా ప్రధాని మోదీ నోటి నుంచి రాకపోవడం చాలా విచారకరం అని చెప్పేసి ఇక్కడ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ప్రధానంగా ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి ఒక సిసిఐ, ఈ సిసిఐ సిమెంట్ పరిశ్రమ ఏదైతే ఉందో గత 30 ఏళ్లుగా అది మూతపడి ఉంది. అయితే దాన్ని ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, అప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ గత 10 ఏళ్లుగా కూడా ఈ విషయం కేంద్రంలో ఉందని, ఆ రాష్ట్రంలో ఉందని ఈ బంతిని అటు ఆ బంతిని ఇటు నెట్టేసుకుంటూ కాలయాపన చేశారే తప్ప అక్కడ ఉన్నటువంటి యొక్క
కార్మికులకు ఉద్దేశించి కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించకపోవడం అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి యొక్క ప్రకటన ఏదైనా దానికి అంటే తెరిపించాలి, దాని గురించి ఆలోచిస్తున్నాం. సిసిఐ గురించి మాత్రం ఒక్క మాట కూడా ఆయన నోటి వెంటి రాలేదని చెప్పేసి కూడా నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ సమస్య ఇంకొకటి, ఈ ఇక్కడ ఉన్నటువంటి యొక్క విమానాశ్రయం గతంలో ఇక్కడ విమానాశ్రయానికి సంబంధించి నిజాం కాలంలో ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది కూడా అటకెక్కింది. అక్కడ అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా విమానాశ్రయం అంటే గతంలో ఎయిర్ స్ట్రిప్ విమానాశ్రయం కాకుండా ఎయిర్పోర్ట్ కాకుండా మినీ ఎయిర్ స్ట్రిప్ గా కూడా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి గతంలో హామీలు ఇచ్చినటువంటి ఒక సంగతి. కానీ దాని మూసి కూడా అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్టుగా గతంలో కేంద్రం ఆరోపించింది 10 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వం. అయితే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఎన్ఓసి ఇవ్వలేదన్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏదైతే విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ఓసి ఏదున్నప్పటికీ కూడా అది తమ ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కేసు పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనిపై కూడా ఒక మాట కూడా అక్కడ మాట్లాడకపోవడం. ఆ తర్వాత ఆదిలాబాద్ అంటేనే పత్తి, ఇది కాటన్ సిటీ ఆఫ్ అని పేరు, దీనికి తెల్ల బంగారు పట్టణంగా దీన్ని పిలుస్తారు. ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక వ్యవసాయ పంటల్లో పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ పత్తికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఇంతగా పత్తి పండించేటటువంటి ఒక ఆదిలాబాద్ లో టెక్స్టైల్ పార్క్ అనేటటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ఆ టెక్స్టైల్ పార్క్ కూడా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా కాకుండా ఎక్కడికో తరలి వెళ్ళిపోవడం శోచనీయమని చెప్పేసి ఈ 5 ప్రధాన డిమాండ్లు ఇటు అఖిలపక్ష నేతలు ముందుకు తీసుకెళ్లారు. ఇదే విషయంపై నిండు సభలో పార్లమెంట్ సభ్యుడు సోయం బాబురావు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఈ డిమాండ్ల గురించి మోదీ ఆలోచించాలని చెప్పి ఆ ఎంపీ ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు కూడా, సభలో చెప్పినప్పుడు కూడా దాని గురించి ఆయన పట్టించుకోలేదని చెప్పేసి ఇక్కడ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. సో ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అఖిలపక్ష నేతలు చెబుతున్న ప్రకారం ఏంటంటే మోదీ పర్యటన ఒక రాజకీయ పర్యటనగానే సాగింది తప్ప ఆదిలాబాద్ అభివృద్ధికి ఎలాంటి హామీలు గాని ఎలాంటి ప్రకటన గాని చేయలేదని చెప్పేసి ఇది ఒక టైం పాస్ టూర్ గా కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేతలు ఆరోపిస్తున్నారు. సో అంటే ఆదిలాబాద్ జిల్లాకి ప్రధాని మోదీ దాదాపుగా ఒక ప్రధానమంత్రి హోదాలో 40 ఏళ్ల తర్వాత, గతంలో ఇందిరాగాంధీ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు మోదీ వచ్చారు. అంటే 40 ఏళ్ల తర్వాత వచ్చినందుకు ఇక్కడ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. తమకు ఎన్నాళ్ళుగానో ఉన్నటువంటి ఒక సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి ప్రజలు భావించారు. అదేవిధంగా నేతలు కూడా ఆశించారు. కానీ వాళ్ళ ఆశలకు తగినట్టుగా ఎలాంటి ప్రకటన అక్కడ సభలో మోదీ నుంచి రాకపోవడం మాత్రం చాలా విచారకరమని, ఇది ఒక శోచనీయమైనటువంటి ఒక సంఘటనగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా భావిస్తున్నారు. ఒక రకంగా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకే ప్రధాని మోదీ ఆదిలాబాద్ కు వచ్చారు తప్పితే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఇక్కడ ఎలాంటి పరిష్కారం చూపేటటువంటి ఒక మార్గాలు అయితే వాటి గురించి ప్రస్తావన తీసుకురాలేదని చెప్పేసి నేతలు అయితే ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాథ్. అయితే సత్యనారాయణ చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఈ సినారియోని చూస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దీన్ని వాడుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఆదిలాబాద్లో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో మనకు తెలుసు బీజేపీ ఏర్పాటు చేసింది ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని గెలుచుకోవడం కూడా జరిగింది, పాయల్ శంకర్ని. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తాను గెలిచే అవకాశం ఏమైనా ఉందా పార్లమెంట్ స్థాయి నుంచి? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, ఎందుకంటే నేతలు కూడా అదే అంటున్నారు. ఆదిలాబాద్ ప్రజలు గతంలో ఇక్కడ ఎంపీని గెలిపించారు, ప్రజెంట్ గా ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఆదిలాబాద్ ప్రజలకు మాత్రం 10 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం గుర్తు రాలేదని, కేవలం ఎన్నికల ముందు మాత్రమే ఇక్కడ 4 సీట్లు అంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక 4 అసెంబ్లీ స్థానాలు గెలవడంతో ఇక్కడికి వచ్చారు తప్ప ఏది లేదని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అఖిలపక్ష నేతలు కూడా చెప్పే విషయం ఒకటే, ఖచ్చితంగా ఈ హామీలు వరకు ఏవైతే అతను ఇస్తే మనం ఆలోచించాలని, లేకపోతే ఖచ్చితంగా వచ్చినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుదామని చెప్పేసి అఖిలపక్షం అంతా కూడా పలుకొని ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కి అయితే ఆ ప్రజెంట్ ఎలాంటి స్థితి లేదు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి.
కాకపోతే ఇక్కడ పోటీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ అలాగే బీజేపీల మధ్య గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి ఇదొక సువర్ణావకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ కు ఎన్నేళ్లుగా ఉన్నటువంటి ఈ 5 ప్రధాన డిమాండ్లపై ఎలాంటి చర్చ, ఎలాంటి ఊసు ప్రధాని నుంచి లేకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ దీన్ని ఒక గట్టి ఆయువు పట్టుగా భావించి ఎన్నికలకి ఇదే అంశంతో కనుక పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఈ అంశంతో కనుక వెళ్ళినట్టయితే, అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక 6 గ్యారంటీ హామీలలో ఆల్రెడీ 4 హామీలు తీర్చేసి ఉత్సాహంతో కాంగ్రెస్ ఉంది. అలాగే ఆ ఎన్నికల్ని కూడా తీటుగా ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండడం, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మోదీ నుంచి ఆశించిన తీరులో ఎలాంటి హామీలు రాకపోవడం, ఈ 2 అంశాల్లో కనుక గట్టిగా పట్టుకుని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి, ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణులు, జిల్లా శ్రేణులు, ఆ తర్వాత పార్లమెంట్ శ్రేణులు కూడా కలిసికట్టుగా ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదు అనేటటువంటి యొక్క సంకేతాన్ని కనుక తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మంచి విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కాంగ్రెస్ కి ఒక మంచి అవకాశంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ.